అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పటికే 2 ఇయర్స్ నుంచి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. మాయి ఇతరత్ర హెడ్స్ మీద చాలా పెండింగ్స్ ఉన్నాయి. అయినా పార్ట్ హోల్స్ యాక్చువల్గా అయితే మేము కొన్ని వర్కులు కూడా టెండర్లు వేయడం బ్యాన్ చేసాం గత గవర్నమెంట్లోనూ. సీఎం గారు వచ్చాక పార్ట్ హోల్స్ 850 చిల్లర ఎంతో శాంక్షన్స్ ఇచ్చారు. ఇమీడియట్గా ఆ పండగ లోపల పార్ట్ హోల్స్ పూర్తి చేయాలన్నారు. అవి ఏంటంటే మేము ఆ టెండర్లు ఆఫ్ చేయకుండా కొత్త గవర్నమెంట్ మన సపోర్ట్ ఉండాలని చెప్పేసి టెండర్లు ఆఫ్ చేయనివ్వకుండా అందరినీ టెండర్లు ఓపుకున్న వాళ్ళు వేసి వెంటనే చేసి వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మేము జనవరికి ఇంచుమించు 75% వర్కులు పూర్తి చేసాము. తర్వాత మిగిలినవి కూడా పూర్తయింది. కానీ మార్చి నెల లోపల పేమెంట్స్ వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ అధికారుల నుంచి మాకైతే సానుకూల స్పందన రాలేదు. కొద్దిగా ఏంటంటే మీడియా ద్వారా కనీసం మాకు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వట్లేదు. ఎవరునూ 3 అపాయింట్స్ అడిగాము, ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు. కనీసం మీడియా ద్వారా మా రిప్రజెంట్ చేసి ఇలా స్వచ్ఛాంధ్ర పని కూడా చేపట్టి కలెక్టరేట్ దాకా క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుని వెళ్దామనే ఉద్దేశంతో మా ఆవేదన కూడా తెలియపరచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సింది. అలాగే ఇప్పుడు ఇవ్వాల్సిన పేమెంట్స్ కూడా నాబార్డ్ అనగా ఎన్డీబీ అనగా ఏఐబీ అనగా గవర్నమెంట్ బ్యాంకుల నుంచి వచ్చి అమౌంట్స్ కూడా డ్రా చేయకుండా మాకు పేమెంట్లు ఇవ్వకుండా 5-6 ఏళ్ళ నుంచి ఆ గవర్నమెంటు బారోయింగ్ స్పేస్ పోద్దని చెప్పేసి ఆ గవర్నమెంటు ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చాక జీతాలకి వాటికి చేసుకుంటా బారోయింగ్ స్పేస్ పోద్దని వీరు కూడా అసలు ఈ గవర్నమెంట్ అంటేనే నాబార్డు ఈఏపీ వర్క్స్ చాలా ఫాస్ట్గా చేస్తుంది. వీరు కూడా అశ్రద్ధ చేయడం వల్ల కొందరికి చాలా బాధాకరంగా ఉంది. కావున అందరూ సెక్రటరీస్ కూడా మా బాధ విని ప్రయారిటీస్ తీసుకుంటారని కోరుకుంటున్నాం. అంటే రావులపాలెం మేము ఉభయ గోదావరి జిల్లాల కాంట్రాక్టులు అంటే రోడ్డు కాంట్రాక్టులు, బిల్డింగ్ కాంట్రాక్టులు, మున్సిపాలిటీ కాంట్రాక్టులు, అందరం పంచాయతీరాజ్ కాంట్రాక్టులు, అన్ని రకాల వింగులు చేసే కాంట్రాక్టులు ఉన్నాయి. మేమందరం ఈ యొక్క సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు గత 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా వీరు ఈ యొక్క రోడ్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆ యొక్క గుంతల దగ్గర వాళ్ళ ఫోటోలు తీసి విపరీతమైనటువంటి యాజిటేషన్ చేశారండి ఈ రోడ్ల మీద. వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా మా యొక్క కార్యాచరణ మేము కూడా చేయడం జరిగిందండి. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం గారు ఈ రోడ్ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఇమ్మీడియట్గా మనం వీటిని గుంతలను పొడచాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని ఈ టార్గెట్లో ఫస్ట్లో ఒక 600 కోట్ల చిల్లర ప్యాచ్ వర్క్లకి విడుదల చేయడం జరిగిందండి. తర్వాత మళ్ళీ సరిపోతూ ఉంటే మరలా ఒక 200 కోట్ల చిల్లర మళ్ళీ ఇవ్వడం జరిగిందండి. శాంక్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఒక్క నిమిషం మీరు ప్లీజ్. శాంక్షన్లు ఇవ్వడం జరిగిందండి. సీఎం గారు ఒక టార్గెట్ పెట్టారండి, పండగ కల్లా కూడా మొత్తం కంప్లీట్ నాకు పార్ట్ హోల్ ఫ్రీ కావాలి స్టేట్ అని. కానీ మా వద్ద ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవండి ఆ రోజు. కానీ సీఎం గారు పిలుపు మేరకు మేమందరం కూడా అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఆయన మాట ప్రకారంగా మేము పండగ నాటికి 90% కంప్లీట్ చేయడం జరిగిందండి. మిగతా 10% ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అలా కంప్లీట్ చేసి ఆయన మాట నిలబెట్టామండి మేము. కానీ మా పరిస్థితి ఏమైపోయిందంటే గత 2.5-3 సంవత్సరాల నుంచి అసలు పేమెంట్లు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నాం సార్. దయచేసి మీరు అభివృద్ధిని కోరుకునేటువంటి కూటమి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏమిటంటే మీ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములే సార్. మేము కూడా మీరు ఏది చేద్దామన్నా మీతో పాటే మీ వెనకాలే మేము ఉంటాం. దయచేసి మాకు ఈ 3 సంవత్సరాల నుంచి పెండింగ్ దాదాపుగా ఇప్పుడు మీకు కొత్తగా చేసిన వాటితోటి ఒక 9,000 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా సార్. 5,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ CFMSలో అప్లోడ్ అయ్యి ఉన్నాయండి. ఇంకా అప్లోడ్ అవ్వనివే ఒక 4,000 కోట్ల రూపాయల వరకు కూడా అన్ని రకాల పేమెంట్స్ ఉన్నాయండి. దయచేసి మా విన్నపం ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తించి మీరు దయచేసి ఒక నెలకు ఒక 1000 కోట్లన్న టార్గెట్ పెట్టుకుని మీరు ఈ యొక్క అభివృద్ధిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం అండి. ఈరోజు మన ఏలూరు కార్పొరేషను, అలాగే ఆర్ఎన్బి, పంచాయతీరాజు, అనేక అభివృద్ధి సంస్థల నుంచి కాంట్రాక్టర్ సోదరులు అందరూ కలిసి, అలాగే స్టేట్ సబ్కా ఆధ్వర్యంలో ఈరోజు పెండింగ్ బిల్స్ మీద, అలాగే బిల్డింగ్ కంపోజ్ అసోసియేషన్ తరఫున మేము ఈ రోజున ప్రభుత్వానికి మా యొక్క విన్నపం తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసాం. అందరం దయించి ప్రభుత్వం మా యొక్క గోడును వాళ్ళు అర్థం చేసుకొని మాకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ బిల్స్ వల్ల మా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి కనుక మా మీద కనికరించి మా పెండింగ్ బిల్స్ను తక్షణమే ఈ మార్చి 31 లోపు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అన్నవాడు చక్కటి భాగస్వామి అయ్యి ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళ యొక్క ఆస్తుల్ని పణంగా పెట్టి ఎంతో అభివృద్ధి చేస్తూ ఎంతో ముందుకెళ్తున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్వినియోగం చేయటం వల్ల ఈ వ్యవస్థ చాలా కనుమరుగైపోద్ది. కనుక దయించి ప్రభుత్వాలు సహకరించి ఈ బిల్స్ కూడా తక్షణమే రిలీజ్ చేస్తే మాకు ఉపశమనం కలుగుద్ది. అలాగే కొంతమంది సోదరులు పాపం భరించలేక ఎన్నో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయించి అటువంటి విషయాలకి పాల్పడొద్దు. ఎందుకంటే మనమే కాదు, మన స్టేటే కాదు, మన జిల్లాయే కాదు, మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద కూడా రేపు అవసరమైతే ఏకమయ్యి ఈ పోరాటం చేసి వీళ్ళు బిల్లులు రాని కాంట్రాక్టులు అందరినీ కూడా ఈ సబ్కా ద్వారా కానీ, అలాగే కాంట్రాక్టుల అసోసియేషన్ ద్వారా కానీ మేమంతా ముందుండి ప్రభుత్వం మీద పోరాడి మా బిల్లు మేము తెప్పించుకోవడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ రాను రోజుల్లో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఏంటంటే ఎన్నో అప్పులు చేసి ఎంతో డబ్బుతో ముందు ఈ అభివృద్ధి అనేది మేము చేస్తూ ముందుకెళ్తున్నాము. మేము చేసే అభివృద్ధి వల్ల ఈ రోజున రోడ్ల మీద వెహికల్సే కానీ, బళ్ళే కానీ, అలాగే ఎన్నో పెద్ద పెద్ద బడా వాహనాలు కూడా ముందుకెళ్ళటానికి మేము దోహదపడుతున్నాం. ఆ దోహదపడే కార్యక్రమంలో మా డబ్బంతా అప్పులు పాలైపోయి మేము చాలా దీన పరిస్థితుల్లోకి ముందుకెళ్తున్నాము. కనుక దయించి ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క బిల్స్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అలాగే అర్థిస్తూ మేము వాళ్ళని సహకరించమని చెప్పి, కాంట్రాక్టులను సహకరించమని చెప్పి కోరుతున్నాం. లేదంటే మేము చాలా చిన్నపిల్లలు అయిపోయి రాను రోజుల్లో కాంట్రాక్ట్ అన్నవాడు ఈ ప్రభుత్వానికి దొరకకుండా పోతాడని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క విన్నపమును మా ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రతి అధికారి, ప్రతి పరిపాలకులు మమ్మ యందు దయించి మా బిల్స్ను తక్షణమే రిలీజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మా కాంట్రాక్టుల అసోసియేషన్ తరఫున, అలాగే సబ్కా ద్వారా తరఫున, అందరి ద్వారా తరఫున మేము అర్థిస్తున్నాం. మమ్మల్ని ఆదుకోండి. జై కాంట్రాక్ట్ బిల్స్.